కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ జడ్పీటీసీ అయిన పోతల పురుషోత్తం చౌదరి తన తల్లిదండ్రులైన పోతల ఆంజనేయులు, తల్లి పోతల రంగమ్మ జ్ఞాపకార్థం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, 2 రాష్ట్రాల నాయకుడు, కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ చేశారు. పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు, ఎంపీ బస్తీ పార్టీ నాగరాజ్ ఆదోని, మీనాక్షి నాయుడు మరియు తిక్కారెడ్డి, తుగ్గిలి నాగేంద్ర వీరందరి సమక్షంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. అందుకోసమే మీ అందరికీ తెలిసినట్ల పోయిన గవర్నమెంట్ లో అంటే 14 నుంచి 19 దాకా మనము మన పెరవలి గ్రామంలో ప్రతి ఒక్క సందు కూడా అప్పుడు వేయడం జరిగింది. మరి ఈసారి కూడా కొత్త కాలనీలు ఏర్పడినాయి. ఆ కొత్త కాలనీలలో కూడా కంపల్సరీ రోడ్లు కావాలా, మరి తేరు రోడ్డు కూడా కావాలా అని చెప్పి పెద్ద ఆయన రిక్వెస్ట్ చేస్తే దాని ప్రకారం కూడా మనము చేశాము. మరి మొప్పైతాము మీ అందరు బాగా ఆలోచించండి. చెప్పుకున్న పని చేసిన పని 10 సార్లు చెప్పాలనుకుంటున్నారు. ఇది ఒక్కటి ఈ నిబంధన పాటించాలని కోరుతున్నాను. మరి మన మద్దికేర మండలము భగీరథుడైన పురుషోత్తం చౌదరి గారిని మాట్లాడాలని చెప్పి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూనుకోవడానికి నాకు రామారావు గారంటే 1983లో ఆయన చేతుల మీదుగా సభ్యత్వం తీసుకొని ఈ రోజుకు కూడా ఆ విధంగానే కంటిన్యూ చేస్తున్నాం. ఆయన అంటే మరిపురాని విషయం. ఆయన